గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. గోర్సేన గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ రోజు కలెక్టర్ గారిచే ప్రభుత్వానికి మెమరాండం అందించడం జరిగింది. ఈ సందర్భంగా గోర్సేన రాష్ట్ర కోశాధికారి బోడ హరిలాల్ నాయక్ మరియు గోర్సేన మానుకోట జిల్లా అధ్యక్షుడు బానోద్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ఇస్లావత్ శ్రావ్య మృతికి గల కారణాలను పోలీస్ శాఖ వారు మరియు ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండడం దుర్మార్గమని అన్నారు. నెలకి 1-2 అమ్మాయిలపై రేప్, మర్డర్, హత్యలు జరుగుతుంది. మా గిరిజన జాతి పిల్లలే దొరుకుతున్నారా? ఈ రోజు శ్రావ్య, మొన్న ప్రీతి, అంతకుముందు చైత్ర. కానీ ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం జరుగుతుందా? ఈ కార్యక్రమంలో గోర్సేన నాయకులు, రాష్ట్ర కోశాధికారి బోడా హరిలాల్ నాయక్, జిల్లా అధ్యక్షులు బానోద్ సురేష్ నాయక్, బయ్యారం మండల అధ్యక్షుడు లావిడియా హరిలాల్ నాయక్, గోపాల్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరికీ మెమరాండం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన లంబాడి తెగల ఉన్న అమ్మాయిలపై నెలకు 1-2 యావరేజ్ జాస్తి పాయింట్ వేసుకుంటే నెలకు 1-2-3 దానికి అంతు లేకుండా మానభంగాలు, హత్యలు ఈ గిరిజన తెగ లంబాడి తెగలపైనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి వాటిని పోలీస్ శాఖ వారు కావచ్చు, ప్రభుత్వం శాఖ వారు కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరు ఏపై ఉన్నా కూడా ఇటువంటి కేసులలో గిరిజన అమ్మాయిల విషయంలో ఎవరు స్పందించకపోవడం ఇది చాలా దురదృష్టకరమని చెప్పేసి ఈ విధంగా మిమ్మల్ని ముందు తెలియజేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో సుమారు మేము 30-40 లక్షల మంది జనాభా ఉన్నాము. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము మీకు ఓట్లు వేయలేదా, ప్రభుత్వం దానికి మేము సహకరించట్లేదా అని చెప్పేసి మా తెగపై ఏం జరిగినా కూడా, మా అమ్మాయిలపై ఏ అగత్యాలు జరిగినా కూడా మీరు స్పందించుకోవడానికి ఇదేనా మా నిదర్శనం అని చెప్పేసి ఈ ప్రతిముఖంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరుగుతున్న హత్యలకు కావచ్చు, మానభంగాలకు కావచ్చు, ఏ ఒక్కరినైనా కఠినంగా శిక్షించారా అని చెప్పేసి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తామన్నాము. ఈ రోజులలో తెలంగాణలో ఈ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, ప్రజెంట్ పరిపాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, గంటకుంటే ముందు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజన తెగలపై ఏ విషయంలో ఏ అన్యాయాలు, హత్యలు, మానభంగాలు ఏది జరిగినా కూడా మమ్మల్ని సరైన రీతిలో పట్టించుకోకపోవడం, చట్టపరమైన చర్యలు వాళ్ళపై తీసుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దీనితోనే ఫుల్ స్టాప్ పెట్టి ఏ అమ్మాయిపై గిరిజన తెగ అమ్మాయిలపై చూడాలంటే ఉత్సాహపట్టు 2 కార్యాల ప్రభుత్వం దాన్ని స్పందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు తెలంగాణలో శ్రావ్య అనే గిరిజన న్యాయ విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి కుటుంబంలో ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి మళ్ళీ వారి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే లేని వేళల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర హైజాక్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉన్నది.